మీ బాబా ఏం పని చేసేది అప్పుడు? మా బాబా 5 ఏళ్ళకి పెద్ద మనిషి. మీ బాబా 5 ఏళ్ళకి పెద్ద మనిషి ఆ రోజుల్లో. ఏ ఊరు మీది? మాది కావటూరు. కావటూరు. ఏ ఊర్లో పెద్ద మనిషి? ఏ ఊరా? గురాన్పూరు, చోటపాడు. ఈ 5 ఏళ్ళకి పెద్ద మనిషి. చోటపాడు పిలిపించేది మా బాబాని. చోటపాడు రంగమ్మ. ఏమేది గుద్దింది అంటే? వాళ్ళకేం గుద్దింది అంటున్నా? బండిని లారీ గుద్దింది. ఒక ఆయన ఏం చేసినట్ట పరుంబ కూడా ఆయన మా బాబా ఇట్లా ఉంటే బండి తాగుతున్నాడు అనుకో. అప్పుడు అక్కడెక్కడ చచ్చిపోయాడు. ఎగిరి డాక్టర్ పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీ తమ్ముడికి? 14 సంవత్సరాలు. చిన్నప్పుడే. చిన్న బాగుడు చిన్నోళ్ళు కాదు, చంపేస్తాయి. అంటే కానీ బాగుంటాయి నీళ్ళ. ఇక్కడ నీళ్ళు ఎట్టుంటాయా? నీళ్లు సూపర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాళ వీడియో ఏంటంటే మా నాన్నమ్మతో వీడియో చేద్దాం అనుకుంటున్నాం. మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి తన లైఫ్లో ఏం జరిగింది, ఏంటి, అసలు ఎక్కడ పుట్టింది మొత్తం మనతో ఇవాళైతే షేర్ చేసుకుంటా అని చెప్తుంది. ఒక ఇంటర్వ్యూ లాగా చేద్దాం అనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఇంకా స్టార్ట్ అవుతుంది. హాయ్ హాయ్ చెప్తుంది అంటే మేము నానమ్మని దాది అంటాంలేండి. చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పాలా? ఏ ఊరు మీ దానికి? మా ఊరు కావటూరు. మీ అమ్మ నాన్నకి ఎంతమంది పిల్లలు మీరు? ఎంతమంది పిల్లలు మీరు? మా అమ్మక మా అక్క, నేను, మా తమ్ముడు. ముగ్గురా మీరు? మీ తమ్ముడు ఉన్నాడా? అవునా? అవును. ఇప్పుడు మీకు మీ బాబా ఏం పని చేసేది అప్పుడు? మా బాబా 5 ఏళ్ళకి పెద్ద మనిషి. మీ బాబా 5 ఏళ్ళకి పెద్ద మనిషి ఆ రోజుల్లో. ఏ ఊరు మీది? మాది కావటూరు. కావటూరు. ఏ ఊర్లో పెద్ద మనిషి? ఏ ఊరా? గురాన్పూరు, చూడుగుంట. ఆన వెంకరెడ్డి వాళ్ళకి పెద్ద మనిషి మా బాబా. ఆన వెంకరెడ్డి వాళ్ళకి చోటపాడు. ఈ 5 ఏళ్ళకి పెద్ద మనిషి. చోటపాడు పిలిపించేది మా బాబాని. చోటపాడు రంగమ్మ. ఇది అంకేపల్లి. అది ఇంకా జాస్తి వాళ్ళు అందరు పిలిచేది. ఇప్పుడు ఆనం వీళ్ళు ఉన్నారు కదా, ఆనం వాళ్ళు. వాళ్ళ నాన్న మీ బాబుతోటి ఫ్రెండా? అదే ఫ్రెండ్. మీ ఇంటికి వచ్చేవాళ్ళు అప్పుడు ఆనం వెంకరెడ్డి. అప్పుడు నీకు తెలుసు అది? నాకంత చిన్నోళ్ళు మాకంత పట్టించుకునేది. వ్యవసాయం చేసేది మీ బాబా అంటే పెద్ద మనిషి. ఇంకా వ్యవసాయం చూసుకునేది. మీకు ఎన్ని ఎకరాలు ఉండింది అక్కడ పొలం అప్పుడు? మాకు 15 ఎకరాల పొలం ఉండింది అప్పుడు. అక్కడ బాగుండింది ఆస్తి మీకు. మీ అక్క, మీరు, నువ్వు, మీ తమ్ముడు. మీ అక్కని పెళ్లి చేసారా? ఎక్కడ ఇచ్చారు? మీ అక్కని ఎక్కడ ఇచ్చారా? సరేపల్లి ఇచ్చారు. నిన్ను కావుటూరులోనే. అంటే నీకెవరు చేశారు పెళ్లి? అంటే మీ పెళ్లి కాకముందు యాక్సిడెంట్ అయింది మీ తమ్ముడికి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? అంటే యాక్సిడెంట్ ఎద్దుల బండ్లే కదా అప్పుడు? అడిలో పోయినాం పెడుచుకొని రావడానికి. ఆడే వస్తా ఉంటే యాక్సిడెంట్ అయింది. ఏమేది గుద్దింది అంటే? వాళ్ళకేం గుద్దింది అంటున్నా? బండిని లారీ గుద్దింది. ఒక ఆయన ఏం చేసినట్ట పరుంబ కూడా ఆయన మా బాబా ఇట్లా ఉంటే బండి తాగుతున్నాడు అనుకో. మీ బాబు కూడా ఉన్నాడు బండిలోనే? మా బాబు ఉన్నాడు, మా తమ్ముడు తోలుతున్నాడు. తోలుతుంటే ఈ పొరుగుడు ఇట్లా ఆయన కండ అవునులే కండ తీసుకొని వ్యవహారం చేస్తున్నాడు కదా. అది వచ్చేది తెలియలే. వచ్చేది గుద్దే తెలియలా? గుద్దేది తెలియలే. గుద్దేటప్పుడు అప్పుడు అక్కడెక్కడ చచ్చిపోయాడు. ఎగిరి డాక్టర్ పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీ తమ్ముడికి? 14 సంవత్సరాలు. చిన్నప్పుడే. చిన్నోడే. మీ నాన్నకి ఏం కాల? అప్పుడు మీ బాబుకి ఏం కాల? మా బాబుకి ఏం కాల. మా బాబుకి గొల్లోడానికి ఏం కాల. మీ తమ్ముడికి ఒకటే ఎద్దు ఒకటి చచ్చిపోయింది. మీ తమ్ముడు అక్కడే చచ్చిపోయింది. మీ తమ్ముడు కూడా చచ్చిపోయాడు పాపం. ఇంకా తర్వాత ఇంకా మీ పెళ్లి చేసేసారు కొన్ని రోజులుగా. నీకు నాకు ఎన్నేళ్ళకు మా నాన్న కట్ట వచ్చి ఇంట్లో చేరిపోయినాడు. మీ మేనమామ వాళ్ళు. నీకు అప్పుడు ఎన్ని 15 సంవత్సరాలు ఉంటాయి? 16.
అంతే, సంవత్సరాల వారం అంతే. అంతేనా? అంటే 16 సంవత్సరాలు పెళ్లి చేశారు నీకు అప్పుడు. ఆ రోజుల్లో 16 సంవత్సరాలు పెళ్లిళ్ళు అయిపోయాయి. 16 సంవత్సరాలకి అయితే పెళ్లి అయిపోయింది. అప్పుడు ఎవరిని మీ మేనమామ కొడుకుని చేసుకున్నావా? మామ కొడుకులు ఇంట్లోనే చేరిపోయినారు వచ్చేసి. అంటే అందరు వచ్చారంటే బాధ వచ్చారు ఇంట్లో. మా బాబాకి దిగులు లేకుండా ఏ పనికి మాకు సేద్యం చాలా ఎకరాలు ఉండే అవన్నీ వాళ్ళు వచ్చి మా మేనమామ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. ఇంకా పెళ్లి చేసేసారు. అప్పుడు అయిన తర్వాత అక్కడ ఇళ్ళ రేఖం తెచ్చుకున్నారు. అంతే, మా మేనమామ పెద్ద కొడుక్కి నన్ను ఇచ్చారు. మేనమామ పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చేసేసారు, ఇళ్ళ రేఖం చేసేసారు. ఆయనకు ఒక 3 కొడుకులు. ఆహా, మీ మేనమామకి నాకు 4 కొడుకులు అయితే పెద్ద కొడుకు నీకు పెళ్లి చేసుకున్నావు. పెద్ద కొడుకు నీకు పెళ్లి చేశారు. నాకు చేశారు. మీ మరుదులు ఉన్నారు? మీ మరుదులు కూడా ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు లేరు. ఒక ఆయన ఉన్నాడు, మేరా సాహెబ్ ఉన్నాడు. అంతే. ఇంక మిగతా అందరు చనిపోయారు. అందరు చనిపోయారమ్మా. ఇంకా నీకెంత మంది పిల్లకాయలు? నాకా నాకు అంటే మీ దరే గాని పిల్లకాయల తర్వాత మీ నాన్న వాళ్ళు మీ దగ్గరే ఉండేవాళ్ళ, ఇంకా మీ అక్కడికి వెళ్ళేవాళ్ళ? మా అక్క కాడ పోలేదు పాపం. మా అక్క సరేపల్లి ఇచ్చింది. బాబా మా అమ్మ నాకాడే, మా అవ్వ ముగ్గురు నాకాడే. అంటే నువ్వంటే ఇష్టం. నా మేనమామ కూడా మీ ఇంట్లోనే ఉండేవాళ్ళు. పెద్ద ఇల్లు అప్పుడు. మా పెద్ద 2 అంతస్తులు ఇల్లు బాగా. అప్పుడు మీ ఇల్లు అప్పట్లో ఎంత అది మీ ఇల్లా? మా ఇల్లుకి అమ్మ బంగారం పెద్ద ఇల్లు. ఇప్పుడైతే 2 కోట్లు. అంత డబ్బు, అంత వాల్యూ చేసేది. ఆ తలుపు 600 చూసుకుంటే అసలు అందరూ చిత్తరపోయేది. అంత బాగుండేది అటువంటి తలుపు 600. ఇప్పుడు ఇంకా మీకు ఎంతమంది పిల్లలు అప్పుడు? ఇంకా నాకా ఎంతమంది? నీకు ఎంతమంది పిల్లలు? 7 మంది. ఇప్పుడు ఎంతమంది బతుకున్నారు? ఇప్పుడు 4. 3 చిన్నప్పుడు చనిపోయారు వాళ్ళు. చిన్నప్పుడు అప్పట్లో ఆపరేషన్ అవన్నీ ఏం లేవు కదా. హాస్పిటల్ కూడా ఇంట్లోనే కనేసేది. హాస్పిటల్ పోయేది కానీ పోయినా మామూలు కాదు, మామూలు హాస్పిటలే. అంతేగా రోజు చెకప్లకి నెల అటు పోయేది ఏం లే, స్కానింగ్ లో ఏం లే, ఇంట్లోనే కనేసేది. ఒక ఆమెను అసలు నీళ్లు పోసి నిలబెట్టారు, ఒళ్ళు తుడుస్తా ఉంటే కపక్కన పడిపోయింది. అంటే అంత మామూలు డెలివరీలు. అప్పుడు మీరే ఒడ్లు దంచుకునేది. అప్పుడు బియ్యం ఏమి ఉండేదిలే. మా వాడు అప్పట్లో అన్నం ఎప్పుడు ఒడ్లు దంచేదా మీరా? దంచేదేనమ్మా తక్కువ. అప్పుడు అంతే. మీ అమ్మలు దంచేది అప్పుడా? మా అమ్మలు దంచేది. మా మేనమామ కొడుకులు వచ్చి ఉన్నారు మా ఇంట్లోనే, వాళ్ళు దంచేది. అప్పుడు అప్పుడు పొయ్యా గ్యాసా? కట్లు పొయ్యా లేకపోతే గ్యాస్? అప్పుడు మీకు కట్లు పొయ్యి, గ్యాస్ అయితే లేదు. అప్పుడు మిరపొడ్లు మిరపకాయలు అన్ని దంచుకునేది కదా. అన్ని దంచుకునేది. జొన్నలు గాని సజ్జలు. అప్పుడే మిషన్లు లేవు కదా పెద్దగా. కరెంట్ కదా, కరెంట్ కూడా తక్కువ. అప్పుడు కరెంట్ లేదు. ఎక్కడో దీపాలు కదా మీకు. దీపాలు వెలిగించుకునేది. ఫ్యాన్లు ఏం లేవు. ఇప్పుడే అన్ని. అప్పుడు బాబాలు అంటే మా నాన్నలు పుట్టేటప్పటికి వచ్చాయా కరెంట్? అవన్నీ అప్పుడు వచ్చాయి కరెంటు. అంతకుముందు కరెంట్ కూడా దీపాలతో చేసుకునేది అన్ని. యాప్సం ఊరు కృష్ణాలు కూడా లేదా? కొవ్వొత్తులు కూడా యాప్సం ఆడించుకునేది మీరే. ఏరుశనగ నూనె కూడా ఆడించుకునేవాళ్ళు కదా అప్పుడు మీరు. వేరుశనగ నూనె కూడా ఆడించుకునేవాళ్ళు కదా మీకు. ఉండేది అప్పుడు తోట వేరుశనక్కాయల తోట ఉండేది. అవన్నీ ఆడించుకునేది మీరు అప్పుడు. తోటలో టమాటాలో ఎన్ని గోతాలు గట్టకపోయి అమ్మేది. అప్పుడు అన్ని మార్కెట్కి వేసేది. వంకాయలు, బర్రెలు అవన్నీ ఉండేది. పాలు బర్రెలు పాలు పోస్తున్నా మేము. ఆవులు ఉన్నాయి. ఆవులు బర్రెలు అన్ని ఉండేది. ఎద్దుల బండి బాగా బాడి దోలుతుండేది. చాలా ఉండేది అక్కడ బాగా. ఆ తర్వాత అది మీకు ఆవుటూరు. ఎంతమంది పిల్లలు? అంటే 3 కొడుకులు 1 కూతురు. 3 కొడుకులు నాకా? మీకు 3 కొడుకులు 1 కూతురు. ఆ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసారా? అప్పుడు కులాయిలు 2 కూతుర్లు. 2 కూతుర్లు అయితే ఒక కూతురు చనిపోయింది. అవును. అది ఇప్పుడు అక్కడ నీళ్లు కుళాయి ఉండేది మీకు అప్పుడు? అక్కడ
నీళ్లు చేదుకొని తెచ్చుకునేది ఇంట్లోనే బాయి వాడుకోవడానికి కూడా. అన్నిటికీ మా ఇంట్లోనే పెద్ద బావి ఉంది, గచ్చు కట్టేసింది, అంతా గిలక్కేసేది లాక్కునేది నీళ్లు. అవును, మంచి నీళ్ళు తాగడానికి కనికిల బాయి. కనికిలు ఎందుకని కనికిల బాయి అంటే? అది కనికలు దువ్విచ్చిన బాయి, కనికిలు తెచ్చుకునేది, అందరూ అడిగే తెచ్చుకునేది. అంటే అప్పుడు ఎలాంటి అన్ని టైర్లు వెళ్ళొచ్చు అక్కడికి? అన్ని టైర్లంటే మంచి ఎండతామని పోకూడదు, అక్కడ ఉంటారు. అప్పుడు ఏం కలర్లు మారుతా నీళ్లు పులుగు రకం, ఎరుపు రకం, మూడు రకాలు, పసుపు 3 రకాల్లో వచ్చేది. చిన్నప్పుడు అంతా చెప్పేదిలే, మాకు గుర్తుందిలే ఎన్ని. అంటే 3 రకాల్లో ఉండే స్నానాలు చేస్తున్నది, నూనెగా అట్ట ఇక మెరుస్తుంటది, నూనెగా తలస్నానం. అంటే ఆ టైం ఎలా కూడా చంపేస్తాయి. అమ్మో, చాలా మంది చంపేసి ఉండరు ఆ టైం ఎలా కూడా అసలుకి పోతే వాళ్ళు బతకరు. మిగతా అప్పుడు పోవాలి, పొద్దున పొడి తెచ్చుకోవాలి, సాయంత్రం తెచ్చుకోవాలి. మనం దూరంగా ఉండి మనం బాయ్ మా చెవులు ఉంటాయి అట దాటి పోయి పక్కన జరిగిపోయి. అంటే నీళ్ళకనే కాదు, మామూలుగా కూడా వెళ్ళకూడదు అట. మామూలు కూడా పోకూడదు, చిన్నోళ్ళు కాదు, చంపేస్తాయి. అంటే కానీ బాగుంటాయి నీళ్ళు. ఇక్కడ నీళ్ళు ఎట్టుంటాయా? నీళ్లు సూపర్ గా ఉంటాయి, తెక్కాపాలు లాగా ఉంటాయి, బాగుంటాయి, తియ్యగా ఉంటాయి. ఇప్పుడున్నట్టు ఉండవు అసలుకి. మీ ఊర్లో బాగున్నాయి, తెచ్చుకునేది అన్నిటికి వాడుకోవడానికి, తాగడానికి నీళ్లు గిట్టు అంత గిట్టు ఉంటది, ఆ గిట్టు ఎక్కేది కొయ్యి వేసేసేసి ఉంటది. ఆ కొయ్యి ఇంట్లో గిలకబాయా? గిలకబాయి, మామూలు బాయి కాదు, గిలకబాయి ఉంది. ఇంకా రోజు అడవి తెచ్చుకోలేక తవ్వి చేసుకున్నారు ఇంట్లోనే. ఇంట్లో తెచ్చుకున్నారు, గిలకబాయి నీళ్ళు జ్యోతి పోసుకున్నారు. ఇంకా అంత. ఇప్పుడు ఎవరి కాడ ఉన్నా? ఏ కొడుకు కాడ నచ్చాడు నీకు? 3 కొడుకుల్లో ఏ కొడుకు కాడ ఉన్నావా? లాస్ట్ కొడుకు కూడా ఉన్నావు. ఎంతమంది వాళ్ళు కొడుకు కూతుర్లో కొడుకుల వాళ్ళ పిల్లల? 3 కూతుర్లు నీకు బావకే? అదే మా నాన్నకి 3 కూతుర్లు. చూసుకుంటారు బావ మీ మనవరాళ్ళ? ఎందుకు చూసుకోరా, చూసుకుంటారా? నా కొడుకు విందకి నా కూతుళ్ళు మనరాళ్ళు చూసుకుంటారు, మానవుడు కొడుకు. మీ కోడళ్ళు బాగా చూసుకుంటారు. ఇక్కడ కాబట్టి ఇప్పటికి లక్షణంగా ఉందమ్మా, ఇప్పటికేమో ఆరోగ్యమా ఇంకొండే ఉందోనా చూసుకుంటా.